ఫ్రెష్ అయ్యారండి, టిఫిన్ పెడతా. ఈరోజు చేసిన వార్మప్ చాలు, రేపు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. అమ్మయ్యా. డార్లింగ్, డార్లింగ్, నీ చేత్తో కాఫీ తీసుకొనిరా. ఓ మై డార్లింగ్, ఓ మై డార్లింగ్, డార్లింగ్. బాబా ఒకటే గోల. ఇదిగోండి కాఫీ. కిచెన్ లో కూరగాయలు కట్ చేస్తున్నానని తెలుసు కూడా ఎందుకంటే అలా అరుస్తున్నారు? అయినా నేనేమైనా వయసులో ఉన్నానా డార్లింగ్ డార్లింగ్ అని పిలవడానికి? ప్రేమగా పిలవడానికి ప్రేమ ఉంటే సరిపోతుంది, దానికి వయసుతో పనేంటి? అయినా తాజ్మహల్కు నీకు వయసుతో సంబంధం ఏంటి? ఎప్పుడు చూసినా అందంగానే ఉంటారు. పోండి, ఈ మాటలు చెప్పే పడేశారు. ఇలా ఎంతమంది చెప్పుంటే నువ్వు కనెక్ట్ అయి ఉంటావు. ఏమంటున్నారండి? వావ్, వాట్ ఏ కాఫీ, సూపర్. అయినా ఎన్నిసార్లు చెప్పాలండి అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు డార్లింగ్ డార్లింగ్ అని పిలవద్దని? చూడవే, తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల్ని ప్రేమించొద్దని చెప్పడమే కాదు, ఒకవేళ ప్రేమించాల్సి వస్తే రేపు పెళ్ళయ్యాక భర్తను ఎలా ప్రేమించాలో అమ్మాయికి, భార్యను ఎలా ప్రేమించాలో అబ్బాయికి కూడా మనమే చెప్పాలి. అలా చెప్పకపోవడం వల్లే చాలా మంది పిల్లల జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అయినా ఈ జనరేషన్ పిల్లలు మనం చెప్పింది వింటారా అండి? వాళ్ళకి నచ్చిందే చేస్తారు. నువ్వు చెప్పింది నిజమేలే. గుడ్ మార్నింగ్ డార్లింగ్. ఏమే, ఈరోజు కార్తీక సోమవారం అని మార్నింగ్ గుడికి వెళ్ళాలని నైట్ త్వరగా నిద్రపోమని చెప్పాను కదా, ఈ టైం కా నువ్వు లేచేది? నైట్ పడుకునే ముందు సరిపోతే శనివారం సినిమా చూసానమ్మా, అందుకే ఈ రోజు ఆదివారం అనుకొని లేటుగా లేచాను. ఈ దిక్కుమాల బ్రెయిన్ తో డిగ్రీ ఎలా పాస్ అయ్యావే? ఏంటమ్మా నువ్వు సీజన్ 1 కేమో పాస్ అవ్వలేదు గోల చేసావు, సీజన్ 2 కి కష్టపడి పాస్ అయితే ఎలా పాస్ అని నన్నే అడుగుతున్నావు. నాకు తెలుసు కదా నీకు చెప్పేకి, ఏమంటాడు? మరి నీకేం తెలిసే? లైఫ్ మీద క్లారిటీ లేదు, సక్సెస్ అవుతావని షూరిటీ లేదు. మా పెద్ద పెద్ద సిబిఐ సిఐడి ఆఫీసర్స్ కూడా 10 తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. నువ్వేంటమ్మా 10కి 10 నిమిషాలు ఉండంగానే స్టార్ట్ చేసావు. ప్లీజ్ అమ్మా ప్రశాంతంగా నన్ను వదిలే. పడ్డాలింగ్ మనం బయటకు వెళ్దాం. ఏమండి, రోజు ఇదే టైంకి ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు? నాకున్న డార్లింగ్ కి 100 లక్ష పనులు ఉంటాయి, అవన్నీ నీకు అవసరమా? వంటింట్లోకి వెళ్ళి దోశలు వేసుకో. ఓకే బాయ్. పద డార్లింగ్. వీటికేం తక్కువ లేదు. వినపడింది డార్లింగ్. మీ ఆవిడ నువ్వు కొంచెం కంట్రోల్లో పెట్టుకో. రోజు మొత్తం నేను చేసే తప్పుల కంటే ఆమె తిట్టే తిట్లే ఎక్కువ ఉన్నాయి. డార్లింగ్, రేపటి నుంచి కొంచెం తక్కువ తిట్టమని చెప్పి అంటాను. ఈ శాంత ఒప్పందం నీకు ఓకే కదా? ఓకే 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 డార్లింగ్. డార్లింగ్, ఎవరన్నా ఉన్నారా? ఎవరు చూడట్లేదు కానీ కానీ డార్లింగ్, స్మోక్ స్మెల్ ఓకే